బాగా వచ్చింది. చాలా బాగుంది. గీ టేస్ట్ సూపర్ వస్తుంది. చాలా బాగుంది. ఇయాలైతే మనం ప్రాన్స్ గీ రోస్ట్ అయితే చేసినాం అనమాట. ముందుగాలైతే 4-5 ఎండుమిర్చిని మంచిగా వేడి నీళ్ళలో అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోరి. ఎమ్మటే ఇంకో బౌల్లో ఉసిరికాయ సైజ్ అంత చింతపండు 10 జీడిపప్పుల్ని కూడా నార్మల్ వాటర్ లో నానబెట్టేసుకోరి. ఇక స్టవ్ పైన చిన్న కడాయి పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, గసగసాలు, ధనియాల్ని ఒక 3-4 నిమిషాలు మంచిగా వేయించుకోరి. ఇక అవన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా ఉప్పు, ఒక 6-7 వెల్లుల్లి సైజ్ అంత బెల్లము, ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి, జీడిపప్పు, చింతపండుని జర్రిని చింతపండు నీళ్ళు కూడా పోసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోరి. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసుకున్న ఒక 700 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకొని ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోరి. ఇప్పుడు కడాయిలో 3 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ అన్ని అందులో వేసేసుకొని ప్రాన్స్ ఉన్న వాటర్ ఎగిరిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోరి. అదే కడాయిలో ఇంకో 2 స్పూన్ల గీ వేసుకొని ఒక 2 రెబ్బలు కరివేపాకు ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు అడుగు అంటకుండా మంచిగా కుక్ చేసుకోరి. ఎమ్మటే మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసుకొని మసాలా బాగా పట్టించుకొని ఒక 100 ml వాటర్ వేసుకొని అడుగు అంటకుండా మంచిగా ఇంకొక 5-6 నిమిషాలు కుక్ చేసుకోరి. ఇక లాస్ట్ ఉప్పు చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే. చెప్తున్నా కదా మామ, ఒక్కసారి ట్రై చేయండి, కోమా ఉంటది టేస్ట్. అమ్మే టేస్ట్